రైట్. అలాగే డాక్టర్ గారు, గతంలో మనం చూసుకుంటే కేవలం జిమ్ చేస్తుంటే ఎక్కువ కేసులు నమోదైన సిచ్యువేషన్ చూస్తాం. జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ చాలా మంది పడిపోవడం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఒకటే ప్రచారం జరిగింది, కేవలం జిమ్ ఎక్కువ చేయడం వల్ల, లేదంటే హెల్త్ ఇష్యూ ఎలా ఉందో తెలుసుకోకుండా జిమ్ చేయడం వల్ల ఈ తరహా అటాక్స్ లేదంటే డెత్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి మనం చూస్తాం. కానీ అది జిమ్ నుంచి ఇప్పుడు ఏకంగా బండి మీద వెళుతూ వర్క్ చేస్తూ రకరకాల సిచ్యువేషన్స్ లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కోవిడ్ వ్యాక్సిన్ మీద తొలి నుంచి ఎక్కువ సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళు భారతీయులే ఉన్నారు. మాకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అయినా కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ వచ్చాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరణాల విషయంలో కూడా ముందు వేలు ఎక్కడ చూపిస్తున్నారంటే ఆ వ్యాక్సినేషన్ మీద చూపిస్తున్న పరిస్థితి. ఏమనుకోవాలి డాక్టర్ గారు? మీరు లేవనెత్తిన ప్రశ్నని గౌరవిస్తానండి, కానీ భారతీయుని ఏకీభవించను సార్. ఎందుకనంటే అతి తక్కువ అనుమానాలు వ్యక్తపరిచే కేటగిరీలో భారతీయులు ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలీదు, 5 రోజుల క్రితం హోమ్లాండ్ సెక్యూరిటీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఎంక్వైరీలో పుంకాలుగా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టడీతోని బహిర్గతంగా నేషనల్ లైవ్ టెలికాస్ట్ పెట్టారు. కార్డియాక్ రిలేటెడ్ చేంజెస్, స్ట్రోక్ రిలేటెడ్ చేంజెస్ అని పెట్టింది ఎవరో తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కాదండి. ఒక సీనియర్ ఎనెస్థెటిస్ట్ తను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలా కుప్పగూలాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఐసీయూలో జాయిన్ అయ్యాడు, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డది, ఇవన్నీ కూడా అతను కూలంకుషంగా చెప్పారు. ఇదే కాకుండా ఆసిన్ మల్హోత్రా అని యుఎస్ లో ఒక డాక్టర్ ఉంటాడు లండన్ లో. అతను ఆసిన్ మల్హోత్రా వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చారు, అతను కూడా తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని తను కోల్పోవడం జరిగింది. ఆసిన్ మల్హోత్రా నెట్ లో కొడితే నీకు తెలుస్తుంది. చాలా సీనియర్ కార్డియాలజిస్ట్ ఆయన అప్పటి వరకు కూడా మన వాళ్ళలాగానే చాలా మంది లేదండి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి ఇదండి అని. ఎప్పుడైతే తన నాన్నగారిని చూశాడో దగ్గరుండి లక్షణాలు ఒకటి తర్వాత ఒకటి, ఒక వైద్యుడు పేషెంట్ 24 hours అబ్జర్వేషన్ కాదు, కానీ తన తండ్రిని దగ్గర నుండి చూశాడు కాబట్టి ఈ లక్షణాలు ఎలా పోతున్నాయి, ఎందుకు నాన్నగారికి ఎలా అయింది అని ఇతను ఓపెన్ గా వోకల్ గా వచ్చాడు. ఇతను మన దేశంలో ఉండట్లేదండి, యూకేలో ఉంటున్నాడు, యుఎస్ఏ లో ఉంటున్నాడు. ప్రపంచ స్థాయిలో ఒక్క వైద్యులు హైదరాబాదో ఢిల్లీయో ఇండియా కాదండి, అందరికంటే తక్కువ మనమే మాట్లాడుతున్నాం. దప్పు మోగించి దండోరా వేస్తున్నారు అందరూ ప్రపంచం మొత్తంలో. ఊరేగింపు ఒక్కటే తక్కువ ఈ కోవిడ్ వ్యాక్సిన్ గురించి, మనమే తక్కువ మాట్లాడుతున్నామని నేను అనుకుంటున్నా. ఒక వైద్యుడిలాగా అన్ని దేశాల్లో ఉన్న లిటరేచర్ చూసిన తర్వాత ఐ ఫీల్ దట్ ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్, చాలా మంచివారు. ఏదో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని పోయాడని అనుకుంటున్నారు. ఆ దేశాలు అలా ఉండదండి. కోర్టుకి లాగారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫైజర్ అనుకుంటా వాళ్ళని, ఆస్ట్రాజెనికానో ఫైజర్ నో కోర్టుకు లాగితే మోటార్ వెళ్ళాల్సి వచ్చింది ఆ కంపెనీలు వాళ్ళు. నువ్వు ఇక్కడ సెటిల్ చేస్తావా చేయవా, 500 million దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెనాల్టీ చేస్తానంటే చేతులు దండం పెట్టుకొని కోర్టులో నన్ను ఇట్లా చేయకండి, నేను సెటిల్మెంట్ చేసుకుంటానని ఫార్మా వాళ్ళు అన్న సంఘటనలు కథలు కావు, నగ్న సత్యాలు అద్దం పడుతున్నాయి. దీంట్లో తేడా ఉంది అని. అండ్ జరుగుతున్నటువంటి ఘటనల పట్ల అయితే అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.